హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బజాజ్ పల్సర్ NS200 ఈవెంట్లో అయితే ఉన్నాం అనమాట. నా ముందు అయితే NS200 వైట్ కలర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, వెహికల్ అయితే చాలా బాగుంది కదా. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేప్పటికి వైట్ కలర్లో అయితే ఇచ్చారు. చాసిస్ అనేది గ్రే కలర్లో అయితే వచ్చింది. చూస్తానికి వెహికల్ చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాత వెహికల్కి కొత్త వెహికల్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ డిఫరెన్సెస్ విషయానికి వస్తే 33 mm అప్సైడ్ డౌన్ సిల్వర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఫస్ట్ డిఫరెన్సెస్ అయితే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ డిఫరెన్సెస్ విషయానికి వస్తే బ్రేక్ ప్యాడ్స్ అనమాట. గ్రామికా బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ ఈ బ్రేక్ ప్యాడ్స్ అనేది N250లో మీరు చూస్తారనమాట. N250 నుంచి తీసుకున్న బ్రేక్ ప్యాడ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే పెద్ద డిస్క్ బ్రేక్ అనమాట. ABS రింగ్ కూడా ఉంది. 300 mm డిస్క్ కాబట్టి బ్రేక్స్ అయితే ఎక్సలెంట్ గా పడతాయి. తర్వాత డిఫరెన్సెస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉంది కదా. ఈసారి ఇందులో కూడా ABS అయితే ఇచ్చారు. ఇంతకు ముందు వేరియంట్ చూసుకున్నట్లయితే సింగిల్ ఛానల్ NS200 లభించేది. ఇప్పుడు డ్యూయల్ ఛానల్ NS200 లభిస్తుంది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీకు 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. ఇందులో కూడా మీకు ABS అయితే ఇచ్చారు. ప్రజెంట్ ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABS తో లభిస్తుంది. తర్వాత మీరు వీల్స్ లో డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. గ్రే కలర్ వీల్స్ అయితే ఇచ్చారనమాట. ఈ వీల్స్ అనేది మీరు N250లో చూడొచ్చు అనమాట. అట్లాంటి వీల్స్ అయితే ఈ వెహికల్ కి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు NS200 వైట్ కలర్ లో అయితే తీసుకొచ్చారు. అలాగే చాసిస్ కూడా మనకి పెరిమీటర్ చాసిస్ వైట్ కలర్ లో ఇచ్చారు కదా. మీ అందరికీ నచ్చలేదు, కానీ వైట్ కలర్ NS200 అయితే ఉంది ప్రజెంట్. కాకపోతే చాసిస్ అనేది గ్రే కలర్ లో తీసుకొచ్చారు అనమాట. ఓవరాల్ గా గ్రే కలర్ చాసిస్, వైట్ కలర్ లుక్స్, రెడ్ కలర్ స్టిక్కరింగ్ లో వెహికల్ అయితే చాలా బాగుంది. తర్వాత కన్సోల్ లో డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదనమాట. పాత కన్సోల్ ఎలా ఉందో అలాంటి కన్సోల్ అయితే ఇచ్చారు. ఈసారి గేర్ ఇండికేటర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి గేర్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. అలాగే డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ కూడా ఉందన్నమాట. ప్రజెంట్ ఇక్కడ అయితే కనిపించట్లేదు, కానీ డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ NS200 పాత వేరియంట్ కి కొత్త వేరియంట్ కి డిఫరెన్సెస్ అయితే మీరు చూసారు కదా. ఫ్రంట్స్ అయిన సస్పెన్షన్ మార్చారు, అలాగే బ్రేక్ ప్యాడ్స్ మార్చారు, వీల్స్ అయితే కొత్త ఇచ్చారు. చాసిస్ కూడా మనకి పెరిమీటర్ చాసిస్ గ్రే కలర్ లో అయితే తీసుకొచ్చారు అనమాట. బ్యాక్ సైడ్ మనకి ABS అయితే ఉంది. ఇక్కడ మనకి గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు. డిస్టెన్స్ టు ఎంటీ ఉంది. కన్సోల్ అయితే ఏమీ మారలేదు అనమాట. N250 ఏదైతే కన్సోల్ ఉందో అలాంటి కన్సోల్ తో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. అయినప్పటికీ ఓల్డ్ కన్సోల్ అయితే పర్వాలేదు, మనకి ఏదైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఇందులో ఉన్నాయి అనమాట. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. మీకు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ తో లభిస్తూ ఉంది. రైడింగ్ కంఫర్ట్ అయితే బాగుండిద్ది. బ్యాక్ సైడ్ మీకు చిన్న సీట్ అయితే ఇచ్చారు కదా, పిలియన్ సీటు. సో ఇట్లా మీకు కొద్దిగా సపోర్ట్ అయితే ఉండిద్ది ఇట్లా రైడ్ చేసేటప్పుడు. వెయిట్ అయితే చాలా తక్కువ అయితే ఉంది. నేను 5'8" హైట్ ఉంటాను కాబట్టి నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్ గా కింద అందిని అనమాట. వెయిట్ అయితే నాకు అంతేం అనిపించట్లేదు. పవర్ఫుల్ వెహికల్ కాబట్టి మీరు ఈజీగా రైడ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ మీకు 100 సెక్షన్ టైర్ అయితే ఉంది. మరి అంత వైడ్ టైర్స్ కానప్పటికీ గ్రిప్ అయితే బాగుంటుంది. చాలా స్పీడ్ అయితే వెళ్తుంది. ఈ వెహికల్ కి సంబంధించిన రైడ్ వీడియో కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను. సో ఇది మెయిన్ డిఫరెన్సెస్ విషయానికి వస్తే ఈ వెహికల్ గురించి క్లియర్ గా ఒక వీడియో అయితే డెడికేటెడ్ గా చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.